దేవీం సద్గుణ సంపద శరణ్యాం సర్వభూతానాం నమామో భూమి మాతరం. మన పుట్టిన ఈ నేల తల్లికి భరతభూమికి వందన సమర్పిస్తూ వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, సభాధ్యక్షులు ఎర్రం కాజారెడ్డి గారు న్యాయ పక్షాలు నిలిచి న్యాయవాదిగా ఉంటూనే స్థలం పట్టినటువంటి యోధుడు ఆయన ఉదయ సాహితికి అధ్యక్షుడు కావడం, ఇటీవల కావడం చాలా ఆనందదాయకం. మా ఆత్మీయ బంధువు కూడా ఆయన చాలా సంతోషంగా ఉంది. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు చేరిన వెంటనే మన సాహితీ రోజుల్లో కార్యవర్గ సభ్యులు వెంటనే చేర్చడం జరిగింది. ఆ సంస్కారం ఎంత గొప్పదంటే వైరాగ్య ప్రభాకర్ గారు ఫోన్ చేసి అన్న కార్యవర్గం జరిగింది, వెంటనే వారు చేర్చండి ఈసీలో. అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉదయ సాహిత్యంలో ఉందనడానికి నిదర్శనం. ఎందుకంటే దాన్ని నడిపించేటువంటి పెద్దలు ఎవరైతే వెనుక ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచనలు పట్టుకొని మొదటి సాగుతూ ఉంటారు. ఆ ఆలోచనలు అందించేటువంటి పెద్దలు దాస్యం శరాధిపతి గారు. వారు ఒక్కటే కాదు, అనేక సంస్థలు నడిపిస్తున్నారు, మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు, జాతీయ సాహిత్య పరిషత్తు నడిపిస్తున్నారు, సాహితీ గౌతమిని కూడా నడిపిస్తున్నారు. ఆ పద్ధతులలో ఎన్నికైనటువంటి ఎర్రం రాజారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, తర్వాత అభినందనల పక్షం కాబట్టి మొట్టమొదటిసారిగా మన రేట్ల సంజీవ్ గారు మేజర్, ఆయన మిలిటరీలో ఉండేటువంటి మేజర్ స్థాయి పొందినటువంటి వ్యక్తి, మామూలు పని కాదు. అవార్డ్స్ పురస్కారాలు ఉండడం వేరు, దాన్ని సాధించడం వేరు, కష్టపడి ఆ సాధించినటువంటి వ్యక్తి. వారికి రెండు సార్లు అభినందనలు. ఒకటి ప్రధాన కార్యదర్శిగా ఉదయ సాహిత్య, అదేవిధంగా మేజర్గా ఉన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి డాక్టర్ ఎడవేలి విజయేందర్ రెడ్డి గారు. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు మొట్టమొదటిసారిగా క్రమశిక్షణకు మారిపోయినటువంటి సంఘానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో బాధ్యత ఉన్నటువంటి ఎడవెల్లి జగ్గారెడ్డి గారి యొక్క కుమారు. ఆ జన్మ సంస్కారం, వారు చదువుకున్నటువంటి సరస్వతి శిశుమందిర సంస్కారం, సహజంగా గాయకులు కావడం వల్ల కలపట్ల ఉండేటువంటి అభిరుచి, ఇవన్నీ ఉండడం వల్ల వారు సాహిత్యం మీద మక్కువతోనే ఇప్పటికీ సాహితీ గౌతమి ఏదైతే పురస్కారం స్థాపించిందో, పెద్దలు దాస్యం శరాధిపతి గారు ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సినారే పురస్కారం, సినారే కవితా పురస్కారం, దానికి కన్వీనర్గా వ్యవహరిస్తూ దానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ఖర్చులను దాదాపు 2.5 దశాబ్దాలుగా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది ఎప్పుడు కొనసాగేటువంటి బాధ్యతను కూడా తీసుకున్నారు. మీకు చాలా మంది సాహితీ గౌతమి పురస్కారం అంటే తెలుసు, ఎందుకంటే దానికోసం పోటీ పడతారు. ఎందుకంటే దాని యొక్క పెద్దలు సేనాధిపతి గారు లాంటి వారు సాహితీ గౌతమికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దానికి ఏర్పాటు చేసినటువంటి నియమాలు అది ఎట్లాంటి అంటే దానికి 3 న్యాయ నిర్ణేతలు ఉంటారు, 3 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళందరికీ పుస్తకాలు పంపిస్తాం. దానికి వాళ్ళు చదువుకున్న తర్వాత ఒకరికొకరు తెలియదు ఎవరు న్యాయ నిర్ణేతలు అనేది. వాళ్ళ సీట్లు కవర్లు పంపిస్తారు. పంపించిన తర్వాత మేమందరం కూడా వారికే అందజేస్తాం. అందజేసిన తర్వాత వారి దాంట్లో నుంచి క్లాస్ రాకుండా ఉంటేనేమో డైరెక్ట్ చేస్తాం. క్లాస్ అయితే మళ్ళీ కార్యవర్గంతో చర్చించి తీసుకోవడం జరుగుతుంది. అందుకని అది అంత ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం కాబట్టి ప్రతిసారి ఎన్నికైనటువంటి కవులు కూడా అలాగే అద్భుతంగా తమ యొక్క సాహిత్యాన్ని మన సమాజానికి అందిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ మరో సంతోషకరమైన వార్త, త్వరలో సాహితీ గౌతమి సాహితీ పురస్కారాలు వారు మళ్ళీ ప్రకటన ఇస్తారు. ఆ తర్వాత దాస్యం శరాధిపతి గారు తల్లిదండ్రులు ఎందుకు పేరు పెట్టారో తెలియదు, కానీ ఆ పేరుకు సరైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ దూరదృష్టి, తర్వాత భగవద్ అనుగ్రహం వారికి ఉండడం వల్ల లేదు. చాలా రేరుగా ఎక్కడ కనిపించనటువంటి శ్రీనివాస్ అంటే వాడగంట ఒకసారి శ్రీనివాస్ అంటే 10 మంది చూస్తారు. శరాధిపతి అంటే ఎక్కడ ఉంటారు? ఒక్కరే ఉంటారు. ఆయనే శరాధిపతి. పేరుకు తగ్గట్టుగా కార్యక్రమాల యొక్క నిర్వహణ, ఈ సైన్యాన్నంతా నడిపిస్తున్నటువంటి ప్రణాళిక. శరాధిపతి డైరెక్ట్గా నిలబడి యుద్ధం చేస్తాడు, అవసరంలో నిలబడి యుద్ధం చేస్తాడు. కానీ తన యొక్క సైన్యాన్ని అనేక రకాలైనటువంటి దీనిలో శక్తులు ఉంటాయి. రథ గజ ఆయ పదాది దళాలు ఉంటాయి. దేన్ని ఎక్కడ ఎలా వాడాలో దాన్ని చేస్తూ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు.
దానితో పాటుగా తాను సాహితీ రంగం లోపల 1400కు పైగా గ్రంథాలను సమీక్షించడం, వాటిని విమర్శించడం, విశ్లేషించడం మామూలు విషయం కాదు. జీవితంలో తన అత్యంత విలువైనటువంటి సమయాన్ని సాహిత్యానికి ఇస్తే కనుక సాధ్యం కాదు. అలాగే మన స్వయంగా సినారి వాగ్భూషణ పురస్కారాన్ని వారు అయితే ఆ విధంగా సినారి వాగ్భూషణ పురస్కారాన్ని వారు స్థాపించడం జరిగింది. వారు స్వయంగా మన యొక్క సంస్థ ద్వారా స్థాపించి దాని సినారి గారి అనుమతితో వారు ఉన్నప్పుడు వారి యొక్క పేరుతో మీ పేరుతో వాగ్భూషణ అనేది మనం ఇస్తున్నాం. కొద్దిగా చక్కగా మాట్లాడేటటువంటి చెప్పి ఇస్తున్నాం. వారి పురస్కారాన్ని నేను అనుకోవడం నాకు ఇష్టంగా భావిస్తున్నాను.